ఏకగ్రీవంగా ఎన్నికై ఇన్ని రోజులు కాలనీలో ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పటి నుంచి అధ్యక్షుని హోదాలో మీ అందరి ముందు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి ఎట్లాంటి కష్టాలను ఎదుర్కొని ఈ యొక్క కాలనీ డెవలప్మెంట్ కృషి చేస్తానని ఇప్పుడే వారు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాటికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ నమస్కారం. అట్లాగే ఇక్కడ మన రమేష్ అన్న ఎన్ని రోజులు ఎంతో చురుగ్గా ఉండి ఈరోజు అంతకుముందు కోశాధికారి ఉన్న రమేష్ అన్న ఇప్పుడు అన్న జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అట్లాగే సీనన్న లేరు. అట్లాగే ఇన్ని రోజులు దాదాపుగా నాకు ఈ కాలనీ పరిచయం అయినప్పటి నుంచి అధ్యక్షుని హోదాలో అందుకుంటూ 10 సంవత్సరాల పైన మంచిగా అందరినీ కలుపుకుంటూ అందరినీ ఒకరికి అంటే ప్రోత్సహిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా తను కూడా ఒక యువకునిలాగా ఒక కుర్రానిలాగా ఒక పెద్ద మనిషిలాగా అన్ని పాత్రలు పోషిస్తూ పనిచేసి అసలు ఒక రోడ్డు లేని టైంలో ఒక మోరి లేని టైంలో ఒక నల్ల నీళ్ళు లేని టైం నుంచి ఒక పార్క్ జాగా మనది కాదు మన చేతుల నుంచి వెళ్ళిపోతున్న టైం నుంచి ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన మన రాధాకృష్ణ సార్కి గంగులన్నకు అట్లా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు ముందున్న అక్కలకు అన్నలకు పెద్ద మనుషులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ కాలనీ నిజంగా మేము రాజకీయంకి అప్పుడప్పుడే వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ ఎక్కడుందో కూడా ఎక్కడ ఇటా అటా రోడ్డుకి ఇటు పక్క అటు పక్క అని వెతుక్కొని వచ్చిన పరిస్థితి ఉండేది. ఒకసారి పరిచయం అయ్యాక ఒకసారి కలిసి ప్రయాణం చేసే సందర్భంలో భగవంతుడు లేకపోతే మీ అందరూ ఆశీర్వదించి నన్ను బీర్జాగూడెం మేయర్గా చేసిన సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది. మన కాలనీ ఒక రోల్ మోడల్గా ఉండడం జరిగింది. మున్సిపాలిటీలో ముందు మన బాధ్యత ఏంటి అని చెప్పి మన అధ్యక్షులు వారు అందరి చేత ప్రాపర్టీ ట్యాక్స్ 5% రిబేట్లోనే కట్టిపించే సాధ్యమంత వరకు 100% ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే మన కాలనీకి మంచి గుర్తింపు ఉంటుందని ఒకసారి అవార్డు కూడా ఇచ్చినట్టున్నాం. సో ఆ సందర్భం దాంతో పాటుగా మనకు నల్ల కనెక్షన్స్ అప్పుడప్పుడే కొత్తగా పైప్ లైన్ కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఎన్నో సార్లు తిరిగి మాకు నీళ్ళు వస్తలేవు, పెద్ద పైప్ మా కాలనీ నుంచే పోతుంది కానీ నీళ్ళు వస్తలేవు అని చెప్పిన సందర్భంలో మన మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి అక్కడ కనెక్షన్ బీర్జాగూడెంలో ఎక్కడ కాకముందే ఫస్టే కార్తిక్ రెడ్డి పేరు ఆఫీసర్ పాపం బీర్జాగూడెం మొత్తానికి కార్తిక్ సేవలు చాలా గొప్పగా వేసిండు. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ వాసులు ఇంకా గుర్తుపెట్టుకోవాలి. మన ఇండిపెండెంట్ వాసులు రూపాయి కనెక్షన్ కూడా మన బీర్జాగూడెంలో అత్యధికంగా ఇచ్చిన సందర్భం ఉంది. సో